నన్ను అక్కడ తీసుకెళ్ళి నన్ను చంపుతానని బెదిరించినాడు, అటు చచ్చాడు, అది వేరే విషయం. అందరి పని అంతే ఉంది. ఒకడు చావు కోరుకున్నాడు చస్తాడు, ఎలా చేస్తాడో చూడాలి మనం. అక్కడికి వెళ్ళినప్పుడే ఫోటోలు కూడా విలేకరులు అందరూ తీయటం జరిగింది. అందులో చాలా క్లియర్గా కాలు వాచిపోయి దెబ్బలన్నీ ఉన్నాయి. సో అంచేత వీళ్ళు ఎన్ని కథలు చెప్పినా జ్ఞానశూన్య అవార్డుకి అన్ని అర్హతలు ఉన్న మా సుధా కానీ, పాత ఏజీ దళిత ద్రోహి పివి సునీల్ కుమార్ గారు కానీ, మరి వీళ్ళందరూ ఎన్ని కహానీలు అతనికి, అందరు ప్రవీణ్ కుమార్లు కలిసిన ప్రజలు ఎవరో అతనికి మద్దతు ఎవరో, నిజమైన దళితులు ఎవరో కూడా ఎటువంటి వారికి మద్దతు ఎవరో, ఏదో ట్రై చేసుకుంటాడు. కానీ నిజం ఎక్కడికి పోదు. ఈ నిజాన్ని ముందు ప్రజలందరికీ కూడా తెలియాలి, దళిత నాయకులకి మరీ స్పష్టంగా తెలియాలి. అతను దళిత వ్యతిరేకి, దయచేసి అతన్ని మీరెవరూ కూడా నమ్మటం అనవసరం అని చెప్తూ, సరే ఎవరైనా అతనికి మద్దతుగా మరి ఎక్కడైనా బుల్లి చిన్ని నిరసనలు తెలియజేస్తే ఓకే, అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. నేనెప్పుడు దళితవాదినే. ఏ కష్టం